అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అమ్మ ఊరెళ్ళిందండి అనుకోకుండా. ఇంక నేనే ఈ బిగ్ బాస్ విశేషాలు చెప్దాం అనుకోని నేనే వీడియో చేస్తున్నాను. అమ్మొచ్చేదాకా నేనే చేస్తానండి. అమ్మ రావడానికి ఒక 15 డేస్ పడుతుంది. కొంచెం వీడియోస్‌ని చూసి ఆదరించండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆహా! అస్సల నిన్న 'బిగ్ బాస్' ఉందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా! అద్దిరిపోయిందనమాట. చేతక్కొట్టేసారు 'నాగార్జున' గారు. 'నాగార్జున' గారు ఎంత అందంగా వచ్చారో, ఆ ప్రోగ్రామ్ అసలు ఆ ఎపిసోడ్ అది అద్దిరిపోయిందనమాట. అసలు మామూలుగా అదిరిపోలేదు. నాకైతే అసలు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. ఒక్కొక్కళ్ళు తిక్కంతా కుదిర్చేసారు. ఓనర్స్‌దంతా. లేకపోతే ఆటలాడుతున్నారు. ఎంత దారుణంగమైన ఆట అసలు. అందరికి ప్రతి ఒక్కళ్ళకి ఈ ఓనర్స్ అని గాదు, టెనెంట్స్ అని గాదు, ఎవ్వరు ఏ తప్పు చేశారో ప్రతీది అసలు మనం ఎలా ఊహిస్తున్నామో అలాగే యాజ్ ఇట్ ఈజ్ ప్రతీది వాళ్ళకి నోటెడ్ పిన్ టు పిన్ చెప్పి భలే చేశారనమాట. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే నిన్నది అసలు ఈ 'బిగ్ బాస్' మొత్తం ఈ 'బిగ్ బాస్' సీజన్స్ అన్నిట్లో ఇది మాత్రం నిజంగా ఎక్సలెంట్ అనమాట. ఎపిసోడ్ అనమాట. అద్దిరిపోయింది నాకైతే. ఆ! అలాగే ఫస్ట్ ఎందుకు ముందే చెప్పేత్తన్నాను. ఎందుకంటే కంగారు ఆగట్లేదు. రాత్రి నుంచి కూడా నిద్ర పట్టలేదు. ఎప్పుడు వీడియో చేద్దామా? ఎప్పుడు చెప్పేద్దామా? అసలు ఏంటంటే యమ్మా చేశారు 'నాగార్జున' గారిని. ఎంత ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చి పడేశారనమాట అలాగా. లేకపోతే ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసేసేసి మనల్ని ఇంకా ఏముంది హ్మ్. ఆట ఆడుకుంటున్నారు. వాళ్ళ ఇష్టాసరంగా చేసేత్తన్నారు ఆటనంతటి. ఉండాలి గదా వాళ్ళకి. వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళేమో ఏమి చెప్పరు. సార్ చెప్పినట్టు వినరు. 'బిగ్ బాస్' చెప్పినట్టు వినరు. ఏమి అసలు ఒక్క విధానం లేదనమాట ఆళ్ళకి. 'బిగ్ బాస్' చెప్పేటప్పుడు ఎలా చేయాలి? ఏంటి? గౌరవించాలా? గౌరవించకూడదా? అని చూసుకోవాలి. అలా ఏం చూసుకోవట్లేదు. ప్రతీదీ ఇంచు చెప్పడంతోటి నాకసలు ఎంత నచ్చిందంటే 'బిగ్ బాస్' అసలు మామూలుగా నచ్చలేదు. ఎందుకంటే మనం 'బిగ్ బాస్' చూస్తున్నాం. చూసినందుకు మనం అనుకున్నది కూడా వాళ్ళు చెప్పగలగాలి. అక్కడ ఏం జరుగుతుంది? మన అభిప్రాయాన్ని కూడా వాళ్ళు చూసుకుంటే అప్పుడు 'బిగ్ బాస్' అనేది ఖచ్చితంగా సీజన్ సక్సెస్ అవుతది. లేతే సీజన్ అనేది సక్సెస్ అవ్వదు. కానీ ఈ సీజన్ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతది. నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనలో ఏ అభిప్రాయం ఉందో, మన ఒపీనియన్ ఏంటో అక్కడ సార్ చెప్పడం, అది మొత్తం వాళ్ళ మీద ప్రతీది వాళ్ళు ఏ తప్పు చేశారో అది చెప్పడం అయితే నాకు చాలా బా నచ్చింది. అయితే ఫస్ట్ అయితే సారు మొత్తం మీద మంచి గ్రీన్ డ్రెస్, బ్లూ ప్యాంట్ తోటి అదిరిపోయారు. ఆయన అందం గురించి మనం చెప్పక్కర్లేదు. చాలా మంచిగా అలాగే నిన్న ఏఎన్నార్ గారి జయంతి. దాని గురించి కూడా చెప్పారు. ఆ సాంగ్ తోటి వచ్చారు. మన 'మనం' మూవీ సాంగ్‌లోంచి ఆ పాటతో వచ్చారు. పాట తెలుసు. కానీ పాడితే మరి బాగోట్లేదు కదా! అని పాడట్లేదు. ఆ! మారుమోగేంటి 'నేను పుట్టాను' ఆ సాంగ్‌తో వచ్చారు కాబట్టి అది కూడా బావుంది. డాన్స్ కూడా బా చేశారు. ఏం చేస్తారు అనుకున్నాను. మొత్తం మీద ప్రతి ఒక్కళ్ళు ప్రియాకైతే, రీతూకైతే, 'డిమోన్ పవన్‌కైతే' కానీ ఇది 'బిగ్ బాస్' చరిత్రలోనే ఒక గొప్పదనమాట. ఎందుకంటే అసలు కెప్టెన్ అయిపోయి ఉంటే, ఆ కెప్టెనీ దాన్ని క్యాన్సిల్ చేసి పడేసేసి, మళ్ళీ పెడతాను టాస్క్ అనేటప్పటికి అదిరిపోలేదా? చాలా అదిరిపోయింది. ఎందుకంటే, మనం ఏం జేస్తున్నాం గేము ఇష్టాసారంగా సంచాలక్‌కి డెసిషన్ ఫైనల్ రైటే కాదనట్లే. భరణికి ఇచ్చి పడేసారు కదా! భరణినేమన్నారు? సంచాలక్ డెసిషన్ ఫైనల్. కానీ మనం పోరాడాలి. నువ్వు తప్పు చేసావు అడగాలి. అడగట్లేదాయన. ఎందుకులే డిస్కషన్ అని. ఎందుకంటే ఎలా చేసినా కూడా సంచాలక్‌దే ఫైనల్ అవుతదని ఇంక ఉండిపోయారు. కాకపోతే అది మాత్రం చాలా నచ్చింది. ఆ 'డిమోన్ పవన్‌ది' తీసేస్తారా అంటే తీసేస్తాను అన్నారు. ఏం తీసేత్తారు? ఆఖరి ఫైనల్‌కి తీసి ఇచ్చేసారు. 'హరీష్' గారు తీసేసారు. అదైతే నాకు ఎంత నచ్చిందంటే రీతూకి ఎంత పొగరు. సార్ చెప్తున్నారా లెగాలా? లెగట్లేదు. కాళ్ళ మీద కాలేసుకోవడం. రీతు, ప్రియ, శ్రీజ వరస్ట్ అనమాట. కళ్యాణ్ కూడా తనది వర్షన్ చెప్తున్నాడు గానీ న్యాయం వైపు చెప్పట్లేదనమాట. కళ్యాణ్ ఈళ్ళందరికి అసలు ఓనర్స్ అందరికి మంచి అసలు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. మంచిగుందనమాట. అసలు మామూలుగా లేదు. అదేంటి ప్రియా యాటిట్యూడ్ చూసారా? తను తప్పు చేసినా కూడా కాసేపు ఒకటి చెప్తది, కాసేపు ఒకటి చెప్తది. వరస్ట్ ఆ అమ్మాయి. ఉండడం కూడా వేస్ట్ ఇంక నన్నడిగితే. సుమన్ శెట్టి నేను చెప్పాను కదండీ! సుమన్ శెట్టి బా చెప్తున్నాడు. మంచి కౌంటర్‌లు ఇత్తన్నాడు. అసలు అని చెప్తే సార్ కూడా మెచ్చుకున్నారు. గేమ్ కూడా బాగా ఆడాడు సుమన్ శెట్టి. గేమ్ ఆడటం కూడా మనకు నచ్చింది. గేమ్ కూడా సార్ కూడా బాగా మెచ్చుకున్నారు. అదయిపోయింది. ఇమ్ము కూడా ఇమాన్యుయల్‌ని ఏమన్నారు? "నువ్వు బాగా ఆడుతున్నావు. అదేంటి నువ్వు బానే సపోర్ట్ చేస్తున్నావు. అన్నీ బానే ఉన్నాయి. అంతా బానే ఉంది. కానీ ఎవరి గేమ్ వాళ్ళే ఆడాలి. ఎందుకంటే
ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చావు, నువ్వు విన్నర్ అవుతావు తప్ప వేరే వాళ్ళు విన్నర్ అవ్వరు. నువ్వు విన్నర్ అవ్వవు, నీ డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చినా పేరు వచ్చినా ఏమొచ్చినా వేరే వాళ్ళకి షేర్ చేయవు కదా. నీ టాలెంట్ తోటి నువ్వు వాడుకోవాలి, అంతేగాని వేరే వాళ్ళతోటి గేమ్ లాగా ఆడాలి. నీ రిలేషన్స్ ఉంటే ఏముంటే గేమ్ తర్వాతే రిలేషన్స్ ఏదైనా. నువ్వు గేమ్లోకి వచ్చిన తర్వాత ఆడాలి, సక్సెస్ అవ్వాలి. నువ్వు గెలవాలని తపన నీకు ఉండాలి. ఆడు గురించి ఈడు గురించి వీడు అలా అయిపోయింది ఇలా అయిపోయింది అనకూడదు. ఉండాలి విలువలు లేకుండా మరి మూర్ఖత్వంగా ఆడకూడదు. కాకపోతే ఆళ్ళ గురించి ఆలోచించి ఎవరి గేమ్‌ని పాడు చేసుకోకూడదని సార్ చెప్పడం చాలా చాలా నచ్చింది నాకైతే. అది ఇమాన్యుయల్‌కి చెప్పాలి తప్పదు. తనూజకి కూడా చెప్పాలి తప్పదు, చెప్పారు కూడాను. కానీ హరీష్ గారు వైఫ్ వచ్చి మాట్లాడారు కదా! మాట్లాడారు. నిజంగా హరీష్ గారు చెప్పాను కదండీ! ఆ 2 రోజులు ఫస్ట్ నామినేషన్ 2 రోజులు బాలేదు. తర్వాత కూల్ అయిపోయి పాపం మంచాయనేమో, కాకపోతే కోపం వచ్చి అలా అయిపోతారేమో పాపం మనకు తెలీదు గదా! కానీ మంచిగా ఉన్నారు. నిన్న గూడా ఆవిడ గూడా మాట్లాడారు. ఆయన గూడా నేను మంచిగా తీసుకుంటాను, నేను మంచిగానే ఉంటానని కూడా మంచిగా చెప్పారు. కానీ ప్రియాకి, డెమోన్ భవన్‌కి, రీతుకి ఇంకా ఇవాళ ఉంటదనుకుంటా. ఇంకా నిలబెట్టలేదు గదా రీతుని. రీతుని ఇవాళ ఉంటది. అసలు రీతుకి రెస్పెక్ట్ అనేదే లేదసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్టే లేదు. రీతుకి గాని, ప్రియాకి కానీ, శ్రీజ కానీ. శ్రీజకి ఎన్ని సార్లు చెప్పినా మధ్యలో దూరిపోవడం, తూ 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 అనడం. నిజంగా నాగార్జున గారు అన్నట్టు తనకు సగం తెలుసు, సగం తెలీదు. చా పూర్తి క్లారిటీ వచ్చినప్పుడు మాట్లాడాలి. ప్రతి దాంట్లో సార్ తనతో మాట్లాడుతున్నప్పుడు ఈవిడెందుకు ఇన్వాల్వ్ అయిపోవడం. అది బాలేదు కాబట్టి బాగా అయింది. ఎన్ని సార్లు శ్రీజ దుమ్ము దులుపుతున్నా కూడా ఆమెకి ఎక్కట్లేదు. ఎక్కుతది, కంగారేముంది, ఆడియన్స్ ఎక్కిస్తారన్నీ. ఆడియన్స్ ఎప్పుడైనా బయటకి పంపించేస్తే ఇంక అప్పుడు ఆమెకు బాగా అర్థమవుతుందనమాట. మనకొక అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగపరుచుకోవాలి. మంచిగా నీట్‌గా నేను అప్పటికే అన్నాను. డిమోన్ పవన్ ఏమీ చేయట్లేదు. కెప్టెన్సీలో గూడా ఆవిడతో తిరగడమే సరిపోతుందని. అలాగే మంచిగా కెప్టెన్‌లోంచి తీసేయడం మంచిదయింది. ఎవరు గెలిస్తే వాళ్ళు. భరణి గారిని కూడా బాగానే తిట్టారు. ఎందుకంటే ఆయన కరెక్టే. ఎందుకు వాదించాలి. వాదించలేనప్పుడు వేస్ట్ అనమాట. ఎవరైనా ఇప్పుడు మనం పోరాడతాం. గేమ్ ఓడిపోతాం. ఇంచులో ఓడిపోతాం అనుకో చెప్పాలి కదా! అది సంచాలక్ తప్పయినప్పుడు చెప్పలేదు. అది కూడా నచ్చింది నాకు. తర్వాత ఇంకెవరున్నారు? ఇంకెవరి గురించి చెప్పారు? సుమన్ శెట్టి గారి గురించి చెప్పారు. సంజన గురించి, ఫ్లోరా గురించి చెప్పారు. సంజన, ఫ్లోరా అయితే చేతకారమాట. ఎందుకంటే నాకు సంజన అని చెప్పాను కదండీ! సంజనాది మంచిగా ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడుతుంది. ఎంత ఎంజాయ్ అంటే నువ్వేమన్నా అనుకో, నువ్వేమన్నా చెయ్యి, సూపర్‌గా ఆడుతుందనమాట గేము సంజన. ఫ్లోరా కూడా పాపం కలిసిపోయారు. థమ్స్ అప్‌లు తాగుతూనే ఉన్నారు. తాగకూడదు అది ఇది అంటారు కానీ సూపర్ తాగుతున్నారు. ఇంక థమ్స్ అప్ లేకపోతే ఉండలేము అన్నంత పరిస్థితికెళ్ళిపోయారు ఆళ్ళు గూడా. థమ్స్ అప్ తాగుతున్నారు. చేస్తున్నారు ఆళ్ళిద్దరూ. నా సార్ చెప్తారంటే చెప్పొద్దన్నారు. ఆ కవర్‌లో అక్షయ పాత్రలాగా థమ్స్ అప్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి కవర్‌లో. బావుంది. అది మాత్రం ఆవిడ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. స్టాండ్ తీసుకుంటున్నారు. తప్పైతే తప్పు, రైట్ అయితే రైటు. అది డిమోన్ పవన్‌ది అప్పుడు కూడా ఆవిడ చెప్పారు. చెప్పినా కూడా ఎవ్వరు పట్టించుకోలేదు. ఈ రోజు నాడు అది ఫేక్ గేమ్ అని తెలిసిపోయింది. రీతు కావాలని, అది తెలుస్తుంది, కావాలనే తనని సెలెక్ట్ చేసింది. ప్రతిదానికి అలా సెలెక్ట్ చేయకూడదు కదా! న్యాయంగా సంచాలక్ అంటే ఏంటి? మంచి నిర్ణయం తీసుకోవాలి. అటువైపు చూడాలి, ఇటువైపు చూడాలి, అన్ని వైపులా చూసుకోవాలి. నువ్వు ఒక దగ్గరే ఉండేసి ఆ అబ్బాయి తప్పు చేయడనే ఫీలింగ్‌లో ఉండకూడదు. కానీ ఎలాగైతేనేంది నిన్నటి బిగ్ బాస్ షో అయితే అదిరిపోయిందనమాట. మామూలుగా లేదు. అసలు ఈ ఎపిసోడ్‌కి విజిలేయాలనిపించింది నాకు. విజిలేయడం రాదు నాకు. విజిలేయాలనిపించింది. అంత బావుందనమాట. ఒక్కొక్కళ్ళది తిక్క కుదిర్చేసారు ఒక్కొక్కళ్ళది. పిన్ టు పిన్ చెప్పడం. అన్నీ ఆయన చెప్తున్నారు. ఒక్కోసారి ప్రియా వాళ్ళు వినట్లేదు. ఇవాళైతే ప్రియా వెళ్ళిపోద్దేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సుమన్ శెట్టి గారిని మెచ్చుకున్నారు కాబట్టి ఆయన ఆడియన్స్‌ది సపోర్ట్ బాగా ఉంది. సుమన్ శెట్టి గారిది, మళ్ళీ అలాగే ఫ్లోరాకి కూడా ఉంది. దాదాపుగా భరణి గారికి కూడా ఉంది. ప్రియా ఎళ్ళిపోద్దేమో అనుకుంటున్నాను. చూడాలండి. కానీ ఈ ఎపిసోడ్‌కైతే నేనైతే ఫిదా అయిపోయాననమాట. అసలు మామూలుగా కాదు. చాలా 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 బావుంది ఈ ఎపిసోడ్. అసలు ఎంత వండర్‌గా ఉందంటే ఆనందం అనమాట. కామనర్స్, సెలబ్రిటీస్ అని ఎవ్వరు ఉండరింక. ఎందుకంటే ఒకసారి వన్స్ బిగ్ బాస్‌కెళ్ళిన తర్వాత అందరూ సెలబ్రిటీసే. ఎందుకంటే కష్టపడారు, ఎళ్లారు. ఇప్పుడు తెలుస్తది కదా! అందరికి మీరు బిగ్ బాస్‌కెళ్లారు కదండీ! ఎక్కడో ఎవరో ఒకళ్ళు చూస్తారు. వాళ్ళ వైపు, ఎవరి వైపు చూసి చెప్తారు కదా! అప్పుడు సెలబ్రిటీ అయినట్టే కదా! సెలబ్రిటీయే మొత్తం మీద. సెలబ్రిటీలయినా కూడా వీళ్ళు అస్సలు మేము కామనర్స్, మమ్మల్ని ఇలా చూస్తున్నారు, అది ఇది అని గ్రూప్ గేమ్‌లని ఏవో చెప్పేసారు. కానీ అందరిని సార్ మాత్రం భలేగా చెప్పారు. నాకైతే యమ నచ్చింది. విజిలేయడం రాదు కాబట్టి విజిలేయలేకపోతున్నాను. చాలా చాలా బావుంది. ఇలాగే ఈ బిగ్ బాస్ సీజను మంచిగా కంటిన్యూ అయితే సక్సెస్
ఫైనల్‌గా ఏంటంటే టెనెంట్స్‌ని ఓనర్ చేసేసారు. ఓనర్స్‌ని టెనెంట్స్ చేసేసారు. ఇది మాత్రం అద్భుతమైన అసలు మామూలు కాదు. ట్విస్ట్ అంటే ఇలా ఉండాలి ట్విస్ట్ అద్దిరిపోయిందనమాట. ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 9 సక్సెస్ అవుతది. అవ్వాలని కోరుకుంటూ చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎపిసోడ్ ఇంకా బావుంటదని నేననుకుంటున్నాను. ఆహ్, ఈ విశేషాలు చెప్పడం అసలు ఈ ఎపిసోడ్ గురించి చెప్పడం చాలా చాలా ఆనందంగా ఉందండి. మామూలు ఆనందంగా లేదు. దీనికోసం అయితే ఒక క్లాప్స్ మాత్రం కొడుతున్నాను. ఎందుకంటే విజిలేయడం రాదు. క్లాప్స్ మాత్రం ఖచ్చితంగా కొడుతున్నాను. నాకు చాలా చాలా బా నచ్చింది. మీకు కూడా మా వీడియోస్ గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.